అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజిలో 4వ పదిలో 9వ తిరుమొഴി నుమ్మై తొజుదోం అనేటువంటి తిరుమజిలో ప్రవేశము. క్రింద నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి తిరువాయిమొഴి కవళయానై అనేటువంటి తిరువాయిమొഴి. ఆ తిరువాయిమొഴിలో ఏమనుభవించారు ఆళ్వార్లు అంటే, తమ స్థితి తాము చెప్పుకోలేనటువంటి దశలో, అంటే దీనికి ముందు 2 తిరువాయిమొഴിల్లో తిరుక్కావళంబాడి ఎంబెరుమాన్ విషయంలో నాకు నువ్వే రక్షకుడివయ్యా, అదే తిరుక్కావళంతన్ పాడియాయ్ కళైగల్ నీయే అని ప్రార్థించారు ఆళ్వారు. ఆ తర్వాత తిరువెళ్ళక్కుళం అనేటువంటి ఆ ఎంబెరుమాన్, తిరువెళ్ళక్కుళంలో వేయించేసి ఉన్నటువంటి ఆ ఎంబెరుమాన్ విషయంలో ఎన్నిడరకడియాయే అని ప్రార్థించారు ఆళ్వార్లు. అదేమిటి? 4, 6 తిరుక్కావళంబాడి ఎంబెరుమాన్ విషయంలో ఆళ్వార్లు చేసినటువంటి శరణాగతి. ఏది 4, 7లో అంటే 4, 6 ఏమిటి? తావళందు అనేటువంటి తిరుమజిలో తిరుక్కావళంబాడి ఎంబెరుమాన్ విషయంలో కళైగల్ నీయే తిరుక్కావళంతన్ పాడియాయ్ కళైగల్ నీయే, నాకు రక్షకము నువ్వేనయ్యా అని ప్రార్థించారు 4, 6లో. అలానే 4, 7లో కూడా కన్నార్ అనేటువంటి తిరుమజిలో ఏమని చెప్పారు? ఎడరకడియాయే, నాకున్నటువంటి దుఃఖాలన్నీ పోగొట్టవయ్యా అని ప్రార్థించారు ఆళ్వారు. అంటే 4, 6, 4, 7లో శరణాగతి చేశారు ఆళ్వార్లు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, మామేకం శరణం వ్రజ అనేటువంటిదేమో 4, 6 అని, తర్వాత మోక్ష ఇక్ష్యామి మా శుచః అనేటువంటి అర్థాన్ని తెలియచేసేటువంటిది 4, 7 అని, ఆ తర్వాత ఈ రీతిగా సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇక్ష్యామి మా శుచః అని ఆ చరమ శ్లోకంలో చెప్పిన రీతిగా ఆళ్వారు ఎప్పుడైతే ప్రపత్తి చేశారో వెంటనే ఆ చరమ శ్లోకాన్ని అనుగ్రహించినటువంటి కన్నపిరాన్ని అనుభవించాలి అని కోరిక కలిగింది ఆళ్వార్లకి. ఆ కన్నపిరాను ఏ స్థితిలో చెప్పారు ఆ చరమ శ్లోకాన్ని అంటే, పార్థసారథిగా వేయించేసి ఉన్నప్పుడు, అర్జునుడికి రథసారథిగా ఉన్న సమయంలో ఆ చరమ శ్లోకాన్ని ఉపదేశం చేశారు అని, ఎప్పుడైతే ఆయన అందించినటువంటి చరమ శ్లోకం గుర్తుకు వచ్చిందో వెంటనే ఆ పార్థసారథి ఎంబెరుమాన్ని అనుభవించాలి అని ఆడవాళ్ళకి ఆశ కలిగింది. అంటే తిరుప్పార్థన పల్లిలో ఆ ఎంబెరుమాన్ విషయంలో ఏది ఆ ఎంబెరుమాన్ని అనుభవించాలనే ఆశ కలిగింది. ఆశ ఆడవాళ్ళు కోరుకున్న వెంటనే ఆశ తీరలేదు. తనదైనటువంటి తానాన తన్మై మారిపోయింది. పెణ్భావన ఏర్పడింది. పెణ్భావనలో కూడా తన స్థితి తాను చెప్పుకోలేనటువంటి స్థితిలో తాయిమార్ అవస్థ తల్లి భావనతో చెప్పేటువంటి పాసురాలు విన్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ తిరువాయిమొഴി, నుమ్మై తొజుదోం అనేటువంటి తిరువాయిమొഴి. తిరువాయిమొഴి గారు తిరుమొഴి. ఈ తిరుమొഴിలో ఆళ్వార్ల యొక్క అవస్థ ఓడల్ అవస్థ. ఓడల్ అంటే మితిమీరినటువంటి ప్రణయావస్థ. ఆ ప్రణయ కలహం, ప్రణయావస్థ కాదు, ప్రణయ కలహం. ఓడలు అంటే ఏమిటి? నిన్ను నేను యాగి చేస్తాను అని చెప్పటం. ఎందుకు యాగి చేయటం? నాయకి కోరుకున్నది నాయకుడిని కలవాలి అని, తాను కోరుకున్న రీతిగా నాయకుడిని కలవలేకపోవటం, నాయకుడితో కలిసి ఆనందంగా ఉండలేకపోవటం అనేటువంటి స్థితి జరిగినప్పుడు నాయకుడి యొక్క విశ్లేషాన్ని సహించలేనటువంటి నాయకి ప్రణయ కలహంతో, అది ప్రణయ కలహం అంటే ఆ మితిమీరిన ప్రేమ కదా అది. ఆ ప్రణయ మితిమీరిన ప్రేమ వల్ల కలిగేటువంటి వచ్చేటువంటి ఒక కలహం, దాన్నే ఓడలు అంటారు. అయితే ఆళ్వార్లు, తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ ప్రబంధంలో అయితే ఈ ఈ తిరుమజికి ఒక ప్రత్యేకత. ఎలా? ఒక నాయకుడు, ఒక నాయకురాలు. నాయకురాలు ఊడల్ ప్రియుడి విషయంలో ప్రణయ కలహాన్ని కలిగి ఉన్నది అంటే అప్పుడు ఎలా చెప్పాలి? పెణ్భావనతో చెప్పాలి.
పెన్ భావన అంటే స్త్రీత్వ భావనతోటి, తాను నాయకురాలు అనే భావనతో చెప్పాలి. కానీ ఇక్కడ తిరుమంగయ్య ఆళ్వార్లు ఆణ్ భావనతోటే చెప్తూ ఉన్నారు ఈ పాసురాలని. ఇలా ఆణ్ భావనతోటి ప్రణయ కలహ విషయాలని చెప్పినటువంటి ఆళ్వారే లేరట. మిగతా ఆళ్వార్లందరూ కూడా ఓడల్ అని ఈ ప్రణయ కలహం విషయంలో కొన్ని పాసురాలని అనుగ్రహించినప్పటికీ వాళ్ళు ఎలా నాయకీ భావాన్ని పొంది అలా ప్రణయ కలహాన్ని చేశారు వాళ్ళు పెరుమాళ్లతోటి. కానీ ఇప్పుడు తిరుమంగయ్య ఆళ్వార్ ఎలా అనుభవిస్తున్నారు ఈ పాసురాలని? ఆణ్ భావనతోటే అనుభవిస్తూ ఉన్నారు. మొత్తం 27 తిరుమొజుల్లో ఆళ్వార్లు నాయకీ భావాన్ని అంటే పెన్ భావనతోటి చెప్పినటువంటి పాసురాలు 27 తిరుమొజులు. అయితే అలా 27 తిరుమొజులు చెప్పినప్పుడు ఎలా చెప్తారు వాళ్ళు? నాయకీ భావన ఏర్పడినప్పుడు అనుకారం చేసి చెప్పేటువంటి పాసురాలు కొన్ని, ఆర్తితోటి చెప్పేటువంటి పాసురాలు కొన్ని, పక్షులని దూతలుగా పంపించడం అనేటువంటి ద్వారా పక్షుల్ని దూతలుగా పంపటం ద్వారా చెప్పేటువంటి తిరుమొజులు కొన్ని, ఆ తర్వాత మేఘాలని దూతలుగా పంపించడం ద్వారా తమ సందేశాన్ని పంపించేటువంటి తిరుమొజులు కానీ తిరువాయమొజులు కానీ కొన్ని. ఇలా కొన్నిసార్లు మడల గ్రహణం చేయటం, మడలెత్తుదలు అంటారు కదా. మడల గ్రహణం అంటే ఆ నాయకి ఏం చేస్తుంది? తన మెడలో ఒక ఫోటో వేసుకుంటుంది. ఎవరి ఫోటో? నాయకుడి ఫోటో వేసుకుంటుంది. 2 కాళ్ళ మధ్యలో ఒక తాటి మట్టని పెట్టుకుంటుంది. పెట్టుకొని 4 వీధులు తిరుగుతూ ఉంటుంది. ఏమిటి చూసిన వాళ్ళందరికీ ఏం తెలిసేలాగా నాయకుడు ఫోటో పెట్టుకున్నది కదా, ఈ నాయకుడే నన్ను మోసం చేశాడు, అదిగో నన్ను కలవటం లేదు అని తెలిసేలాగా, ఫలానా వ్యక్తి అని తెలిసేలాగా 4 వీధుల్లో తిరుగుతారు. అది మడల గ్రహణం. అలా కూడా ప్రణయ కలహాన్ని చేసేటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. అయితే ఇవన్నీ ఎప్పుడు? ఆడవాళ్ళు నాయికాభావాన్ని కలిగినప్పుడు మాత్రం చేస్తారు ఈ పనులన్నీ కూడా. ఎలా అనుకారం చేయటం కానీ, ఆర్తి చూపించటం కానీ, పక్షులని పంపటం కానీ, మేఘాలని దూతలుగా పంపటం కానీ, మడల గ్రహణం చేయటం కానీ, ఇవన్నీ చేసేది ఎప్పుడు? నాయకీ భావంలో ఉన్నప్పుడు మాత్రమే. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా అదే వరుసలో ఇప్పుడు ఊడల్ ప్రణయ కలహం మన తిరుమంగయ్య ఆళ్వార్ నాయికా భావంలో చేయటం లేదు. ఎలా? ఆణ్ భావనతోటే ఇదిగో ఈ ఓడల్ చేస్తూ ఉన్నారట ఈ తిరుమజలో. ఏమిటి? అలానే ఇప్పుడు పక్షుల్ని దూతలుగా పంపడం అదే వరుసలోకి వస్తుంది ఈ ఓడల్ అనేటువంటిది కూడా. అంటే ఏమిటి? వీళ్ళు నాయకుడు తన దగ్గరికి వచ్చి తనకి దర్శనము ఇవ్వటం లేదు అనేది ఈ ఓడల్ ప్రణయ కలహం చేసేటువంటి వాళ్ళ యొక్క భావన. అయితే దీన్నే ప్రణయ రోషం అని కూడా అంటారు. మనకి కోవెళ్లలో ఉత్సవాలు చూపిస్తారు కదా, ఏది శేర్తి ఉత్సవానికి వెళ్ళామనుకోండి శ్రీరంగానికి, అక్కడ శ్రీరంగ నాట్యాలతోటి ప్రణయ కలహం. అలా కొన్ని చోట్ల ప్రణయ కలహ ఉత్సవాలను కూడా మనం సేవిస్తూ ఉంటాం కదా. అంటే ప్రణయ కలహం అంటే ఏదో యుద్ధం చేసుకోవటం కాదు, మితిమీరిన ప్రేమ. ఆ వ్యక్తిని నేను పొందలేకపోతున్నానే అనేటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఆధిక్యం చేత వాళ్ళని నేను కోల్పోతున్నాననే భావనలో కలిగినటువంటి కోపం, ఆ కోపంతో చేసేటువంటిదే ఈ ప్రణయ కలహం. ఇలాంటి ప్రణయ కలహాలు మన నమ్మాళ్వార్లు చేశారు, కులశేఖరాళ్వార్లు చేశారు, తిరుమంగయ్య ఆళ్వార్లు చేశారు. అయితే నమ్మాళ్వార్లు చేశారు అంటే ఎలా చేశారు? పరాంకుశ నాయకిగా చేశారు ప్రణయ కలహాన్ని. అలానే కులశేఖర ఆళ్వార్లు చేశారు అంటే కులశేఖర నాయకిగా చేశారు వారు. అలానే తిరుమంగయ్య ఆళ్వార్లు పరకాల నాయకిగా చేశారు ప్రణయ కలహాన్ని. నమ్మాళ్వార్లు ఎక్కడ చేశారు? మిన్నెడే మడవార్లో చేశారు నమ్మాళ్వార్లు. అందుకనే అతను ఆ ఉద్యానవనంలోకి వెళ్ళిపోయి ఆ గేట్లన్నీ మూసేసుకొని, నా వస్తువులు నువ్వు తాకద్దు, నా సమీపానికి నువ్వు రావద్దు, నువ్వు అసలు మా కంటికే కనపడొద్దు అని ప్రణయ కలహాన్ని చేశారు నమ్మాళ్వారు, పరాంకుశ నాయకి. అలానే కులశేఖర ఆళ్వార్లు కూడా ఏరుమలర్ పూంకుజల్ అనేటువంటి ఆ పెరుమాళ్ తిరుమజలోని ఆ తిరుమజలో వాసుదేవ నిన్ వరవు పార్తేన్ అని అక్కడ వారు కులశేఖర ఆళ్వార్లు కూడా ప్రణయ కలహాన్ని చేశారు. అలానే తిరుమంగయ్య ఆళ్వార్లు పరకాల నాయకి వలె ఉండి కాదలిల్
కాదల్ కడిపిట్టు కళింగం ఊరు అనేటువంటి ఆ తిరుమజిలో అంటే ఇంకా మనకి రాలేదు, ముందు ముందు వచ్చేటువంటిది. అందులో వారు ప్రణయ కలహాన్ని చేశారు. కానీ వీళ్ళందరూ ఎవరి విషయంలో చేశారు ప్రణయ కలహాన్ని అంటే నమ్మాళ్ళ వాళ్ళు పరాంకుశ నాయికగా అయినప్పుడు కన్నన్ విషయంలో చేశారు ప్రణయ కలహాన్ని. అలానే కులశేఖరాల వాళ్ళు కూడా కన్నన్ విషయంలోనే చేశారు ప్రణయ కలహాన్ని. అలానే పరకాల నాయకి కూడా ఆ తిరుమజిలో కన్నన్ విషయంలోనే ప్రణయ కలహం. కానీ ఇప్పుడు మాత్రం తిరుమంగయ్య ఆళ్వార్లు ఎలా అక్కడ నాయికా భావనతోటి ప్రణయ కలహం చేసినటువంటి తిరుమంగయ్య ఆళ్వారు ఇక్కడ ఆన్ భావనతోటే ప్రణయ కలహాన్ని చేస్తున్నారు. ఇదే ఈ తిరుమజికి ఉన్నటువంటి గొప్ప సిరప్పట. అది సిరప్పంటే గొప్పతనం. అంటే ఇలా ఎవ్వరూ ఇంక ఏ ఆళ్వార్లు కూడా ఈ రీతిగా చేయలేదండి. ఆణాన తన్మయతోనే ఓడలు. ఆణాన తన్మయ అంటే పుంభావనతోటే పరమాత్మతో చేసేటువంటి ప్రణయ కలహం అది. అయితే చేశారు కదా వాళ్ళందరూ. తిరుమంగయ్య అనేది నమ్మాళ్వార్లు చేసినా, కులశేఖర ఆళ్వార్లు చేసినా, ఇంకొక చోట తిరుమంగయ్య ఆళ్వార్లు చేసినా కన్నపిరాను విషయంలోనే చేశారు. పోని ఆ ఓడుదల్ అనేటువంటిది నరసింహస్వామి విషయంలోనూ ఏ చక్రవర్తి తిరుమగన రామచంద్రుడి విషయంలో కాకుండా అందరూ కన్నన్ విషయంలోనే చేశారు ఓడల్ అనేటువంటిది. అంటే ఈ ప్రణయ కలహం అనేటువంటిది. అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓడల్ అంటే ప్రణయ కలహం. ఆ ప్రణయ కలహాన్ని అందరూ కూడా కన్నన్ విషయంలోనే చేశారు. అసగై సింగర విషయంలోనూ చేయలేదు, చక్రవర్తి తిరుమగనాల విషయంలోనూ చేయలేదు. అయితే ఇప్పుడు తిరుమంగయ్య ఆళ్వారు దీంట్లో ఒక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే వాళ్ళందరూ నాయికాభావాన్ని పొంది కన్నన్ విషయంలో ప్రణయ కలహం చేస్తే ఇప్పుడు ఆణాన తన్మయ్ పుంభావనతోటే ఉన్నారు, పురుష భావనతోటే ప్రణయ కలహాన్ని చేయటం ఒక ప్రత్యేకత అయితే వాళ్ళందరూ విభవావతారాల్లో ఒకటైనటువంటి కన్నపిరాన్ విషయంలో వాళ్ళు ప్రణయ కలహాన్ని ఓడల్ గ్రహణం చేస్తే ఇప్పుడు మన తిరుమంగయ్య ఆళ్వారు ఎవరి విషయంలో చేస్తున్నారు ఈ ప్రణయ కలహాన్ని? అర్చావతార పెరుమాళ విషయంలో చేస్తున్నారట. ఎందుకు అర్చావతార విషయంలో చేస్తున్నారు అంటేనట రాజకుమారుడు, ఆ రాజకుమారుడికి సాపాడు చెయ్యాలంటే ఆ భోగ్యత ఎలాగా అంటే ముద్దకి నెయ్యి వేస్తే తప్ప ఆ ముద్ద మింగుడు పడదు రాజకుమారుడికి. అలానే మన ఆలినాడు మన్నన్ అని చెప్పబడేటువంటి మన తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా అర్చావతారంలో అడిదోరం అర్చ అడుగు వేస్తే ఈ అర్చా పెరుమాళ మీద ఈ అర్చా పెరుమాళను అనుభవించడం, ఇంకొక అడుగు వేస్తే ఇంకో అర్చావతార పెరుమాళను అనుభవించడం, ఆ రీతిగా అడిదోరం అర్చ అన్నట్లుగా అర్చావతార విషయంలో ఏది ఈ ఓడల్ ఈ ప్రణయ కలహాన్ని చేస్తూ ఉన్నారట మన తిరుమంగయ్య ఆళ్వారు ఈ నొమ్మై తొడుదోం అనేటువంటి ఈ తిరుమజిలో. అయితే ఏ అర్చా పెరుమాళ విషయంలో ఈ మడల గ్రహణం ఓడల్ ఈ ప్రణయ కలహాన్ని చేస్తున్నారు అంటే సర్వేశ్వరుడు కావేరీ తీరంలో అనేక చోట్ల వేంచేసి ఉన్నాడు. ఎలా ఆదిరంగం అంటారు, మధ్యరంగం అంటారు, అంతరంగం అంటారు, పరిమళ రంగం అంటారు. ఏమిటి ఆదిరంగం అంటే ఎక్కడ మొదలవుతుంది? ఇది శ్రీరంగపట్టణం. ఆ శ్రీరంగపట్టణంలో ఉన్న పెరుమాళ్ళు ఒక రంగనాథుడు, అప్పాల రంగడు, ఆయన ఒకడు. అప్పాల రంగడు అంటే ఎక్కడంటే శ్రీరంగం దగ్గరే, ఆయన ఒక రంగనాథుడు. ఆ తర్వాత అసలు రంగనాథుడు ఉన్నాడు కదా ఉభయ కావేరి మధ్యలో, ఈ రంగనాథుడు. వీళ్ళు కాకుండా ఆఖర ఉన్నటువంటి ఆయన పరిమళ రంగనాథుడు. ఎక్కడ వేంచేసి ఉన్నాడు? ఆయన తిరుయిందలూరు అనేటువంటి దివ్యదేశంలో వేంచేసి ఉన్నాడు, సేన తిరుక్కోలంలో వేంచేసి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఈ పెరుమాళ విషయంలో ఆంతన్మయతోటి ఓడల్ మన తిరుమంగై మన్నంది. అయితే ఇలా ఆంతన్మయతోటి ఎవ్వరూ ఓడల్ గ్రహణం చేయలేదండి. అయితే వీరు కూడా మిగతా చోట్ల చేసిన అక్కడ పెన్భావనతోటే చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఈ తిరుయిందలూరు ఎంబెరమాన్ విషయంలో మాత్రం ఆన్భావనతోటి ఓడలు చేస్తూ ఉన్నారు ఆళ్వాళ్ళు. అంటే ఓడల్ అంటే అది ఒక ఉత్కటమైన అవస్థ, అంటే మితిమీరినటువంటి ప్రేమావస్థ. అంటే తన స్థితి పోకుండానే, అంటే తన స్థితి అంటే ఎప్పుడైనా ఇలా ప్రణయ కలహం లాంటివి చేసేటప్పుడు ఆడవాళ్ళకి తనదైనటువంటి స్థితి పుంభావన తొలగిపోతుంది,
పెణ్భావన వచ్చి చేరుతుంది. కానీ ఇక్కడ ఈ తిరుయిందలూరు పెరుమాళ విషయంలో ప్రణయ కలహాన్ని చేసేటువంటి తిరుమంగయ్య వాళ్ళకి తన స్థితి పోలేదు, పెణ్భావన రాలేదు. అలా ఆ రీతిగా చెప్పినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి 10 పాసురాలు ఇవి. సుగంధ వనము అంటారట ఆ ప్రాంతాన్ని. అక్కడ వేంచేసి ఉన్నటువంటి పెరుమాళు సుగంధనాథన్, ఆ తాయారు సుగంధవన నాయకి, సుగంధవన నాథన్ ఆయన. అయితే ఇప్పుడు తిరుమంగయ్య ఆళ్వార్లు 11 దివ్య దేశాలని, వారి అవతార స్థలంలో ఉన్నటువంటి 11 దివ్య దేశాలని అనుభవించినటువంటి ఆళ్వార్లకి ఏం చేశారు? తిరుప్పార్ధన పల్లిలో నాయికాభావంతో పాసురాలని అనుగ్రహించారు కదా. ఆ ముందు 2 తిరుమజుల్లో కూడా తిరుక్కావడంబాడి ఎంబెరమాన్ విషయంలోను, తిరువెళ్ళకు ఎంబెరమాన్ విషయంలోను శరణాగతి చేశారు. అది తీరటం కోసమని, అది తీరకపోవటం చేత వారు కోరుకున్న రీతిగా వెంటనే పెణ్భావనని పొందారు. ఆ తర్వాత తాయిమానవస్థలో పాసురాలని అనుగ్రహించినటువంటి ఆళ్వార్లు ఇప్పుడు తప్పకుండా నన్ను ఆయన అనుగ్రహిస్తాడు అని వెంటనే ఆ తిరుప్పార్ధన్ పల్లి ఎంబెరమాన్ని అనుభవించినటువంటి ఆళ్వార్లు ఆడల్మా వేసుకొని చక 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 ఆ తిరుయిందలూరు ఎంబెరమాన్ దగ్గరికి వెళ్ళారు. తిరుయిందలూరు వేయించేశారట. కరెక్ట్ గా వీరు వెళ్లే సమయం 11, 11:30 ఆ సమయం అయిందట. కానీ అనుకోకుండా అక్కడ ఏం జరిగింది? వీరు వెళ్ళేసరికి కోవెల తలుపులు మూసేశారు. కోవెల తలుపులు తెరవలేదు. వెంటనే అంటే పెరుమాళ్ళు లోపల వేయించేసే ఉన్నారు, తెర వేసేశారు. తెర వేసేయగానే ఆడవాళ్ళకి వెంటనే వీరి కోరిక ఏమిటి? వారి కోరిక తీరేలాగా తిరుయిందలూరు పెరుమాళని అనుభవించాలనే ఆశతో వెళ్ళారు వారు. కానీ వీరు ఆశ తీరలేదు అక్కడ. అప్పుడు ఆడవాళ్ళ యొక్క భావన ఏమిటి? ఆనాడు విదురుడికి ఎలా కోరుకోకపోయినా అదృష్టాన్ని కలుగ చేశాడు, ఆ ఉద్ధవుడికి ఎలా అనుగ్రహాన్ని చూపించాడు. అదిగో ఆ ధ్రువుడు చిన్నపిల్లాడు, 6 మాసాల కాలంలో ఆ ధ్రువుణ్ణి అనుగ్రహించాడు. ఆ తర్వాత అక్రూరుడికి ఎలా అనుగ్రహించాడు? ఇంతమందిని అనుగ్రహించినటువంటి వాడు నన్ను మాత్రం అనుగ్రహించడా? ఆ తెర తీసి దర్శనం ఇవ్వడా నేను కోరుకున్న రీతిగా అని ఆశపడ్డారట ఆళ్వారు. కానీ ఆళ్వార్ల ఆశ అడి ఆశే అయిపోయింది. ఆళ్వార్లు కోరుకున్న రీతిగా ఆళ్వార్లకి పెరుమాళు దర్శనం ఇవ్వలేదు. ఆళ్వార్లు కోరుకున్న రీతిగా తెర తీసి దర్శనము ఇవ్వనూ లేదు. అంటే ఆళ్వార్ల కోరిక ఏమిటి? పెరుమాళు దర్శనం ఇవ్వాలి. ఆ దర్శనం ఇచ్చినప్పుడు కూడా ఎలాగా? ఆళ్వార్లను చూడగానే ఆళ్వారే వేంచేశారా మీరు? అక్కడ శయన రంగనాథుడు కదా, శయనించి ఉంటాడు కదా, లేచి కూర్చొని ఆళ్వారే వేంచేశారా, బాగున్నారా, ప్రయాణం బాగా సాగిందా అని ఒక మాట మాట్లాడలేదు, లేచి కూర్చోనూ లేదు, ఆళ్వార్లతోటి ఒక్క మాట పలకనూ లేదు. పోనీ ఇంతకాలం తర్వాత ఆళ్వారే మీరు నా దగ్గరికి వచ్చారే అని దగ్గరకు వచ్చి ఆలింగనము చేసుకోలేదు. అలా దగ్గరకు వచ్చి ఆలింగనాన్ని ఇవ్వకపోతే పర్వాలా, ఒక్కసారిగా ఇలా శిరస్సు మీద తన శ్రీహస్తాన్ని ఉంచి ఇలా తలనిమిరి ఆళ్వారే బాగున్నారా అని ఒక్క మాట అడగలేదు. ఏ రీతిగా ఒక మాట మాట్లాడలేదు, లేచి కూర్చోనూ లేదు, ఒక ఏ విధమైనటువంటి అదిగో ప్రతిక్రియ కనపడలేదు ఆళ్వార్లకు పెరుమాళ్ళ విషయంలో. వెంటనే ఆళ్వార్లకు ఒక భావన కలిగింది. ఏమి నేను వచ్చినా కూడా ఆనాడు వాళ్ళందరినీ అనుగ్రహించినటువంటి వాడే కదా, అక్రూరుణ్ణి అనుగ్రహించలేదా, విదురుణ్ణి అనుగ్రహించలేదా, ధ్రువుణ్ణి అనుగ్రహించలేదా, ఉద్ధవుణ్ణి అనుగ్రహించలేదా, ఇంతమందిని అనుగ్రహించినటువంటి వాడు ఈవేళ తన కోసమే నేను వచ్చాను కదా, నన్ను కూడా అనుగ్రహించద్దా అని ఆశతో ఎదురు చూశారు. కానీ ఆళ్వార్ల ఆశ నెరవేరలేదు. అప్పుడు ఆళ్వార్లకి ఏమవుతుంది? దీనికోసమా నేను ఇంత దూరం వచ్చింది? ఏమయ్యా, నేను నీ కోసం రావటం ఏమిటి? నువ్వే మా కోసమని. ఎక్కడుండేటువంటి వాడివి నువ్వు? ఆ పరమపదంలో ఉండేటువంటి వాడివి. ఆ పరమపదంలో ఉండేటువంటి వాడివి నువ్వు ఇక్కడికి వచ్చింది మా కోసమే కదా. నేను నీ కోసం రాలేదు, నువ్వే మా కోసం వచ్చావు. కానీ ఇప్పుడు నేను ఇలా నీ కోసం వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను? నిన్ను పొందటానికి నేనేమైనా శ్రీవైకుంఠానికి వచ్చానా, లేదా ఆ బ్రహ్మ రుద్రాదులు వచ్చి ఆశ్రయించేటువంటి ఆ పాలకరలకి ఏమైనా వచ్చానా నీ దగ్గరికి? లేదా అవతారాలు, విభవావతారాలు అక్కడికి ఏమైనా వచ్చానా? లేదా ఇప్పుడు అంతర్యామిగా ఉన్నటువంటి నీ దగ్గరికి ఏమైనా వచ్చానా నేను? అంతేకాదు, నువ్వు వచ్చి అవతరించావు కదా, చక్రవర్తి తిరుమగనారుగా వచ్చి అవతరించినటువంటి అయోధ్యకి వచ్చానా? కన్నపిరానుగా వచ్చి అవతరించినటువంటి మధురకి వచ్చానా? కన్నపిరానుగా అవతరించి
పెరిగినటువంటి స్థానం రేపల్లె కదా, ఆ రేపల్లెకైనా వచ్చానా నేను? అలా కాదు కదా. నేనేమి నీ దగ్గర, నేను అక్కడికెక్కడికి రాలేదు. మా కోసమని నువ్వు ఆ పరమపదం నుంచి వేయించేసి ఈ లోకంలోకి వచ్చావే, ఈ తిరు ఇందలూరు దివ్య దేశానికి, ఇక్కడికి కదా నేను వచ్చాను. మరి నువ్వు అలాంటప్పుడు నాకు దర్శనం ఇవ్వద్దా అని ఆడవాళ్ళ యొక్క వేదన. అయినా నువ్వెందుకయ్యా ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు? మమ్మల్ని వెతుక్కుంటూనే కదా నువ్వు వచ్చావు, మమ్మల్ని రక్షించడానికే కదా వచ్చావు, మా కోసమే కదా నువ్వు వచ్చావు. అలా మా కోసం వచ్చినటువంటి వాడివి ఇలా నేను ఒక్కసారి వచ్చి ప్రార్థిస్తే నా కోసమని ఒకసారి కూర్చోకూడదా నువ్వు? ఇలా పడుకొని ఉన్నావు, ఒకసారి ఆళ్వారే అని లేచి కూర్చోవచ్చు కదా. లేదా ఒక చిరునవ్వు నవ్వు, పడుకోనైనా సరే ఆ నవ్వైనా నవ్వకూడదా? లేదా 2 అడుగులు వేసి ఆళ్వారే చూసారా మీకోసమే నేను ఈ 2 అడుగులు వేసింది అని ఈ మాట, ఒక్క మాట మాట్లాడకూడదా? నా కోసం 2 అడుగులు వేయకూడదా? అసలు ఇంతకాలం నువ్వు ఎదురు సోషల్ కుక్కొని నువ్వు మా కోసం చూసావు. ఇదిగో మమ్మల్ని ఇది అనన్యార్హులుగా చేయటం కోసమనే నువ్వు పరంపదం నుండి వేయించేశావు. కానీ ఇప్పటికి నువ్వు మా కోసం వచ్చావు, కానీ మేము తెలుసుకోలేకపోయాం మా స్వరూపం ఏమిటో. ఆ స్వరూపం ఏమిటో తెలిసింది ఈనాటికి కదా మాకు, ఇప్పటికి కదా మాకు నీ మీద ప్రేమ కలిగింది. అలా ప్రేమ కలిగి వచ్చినప్పుడు నువ్వు వెంటనే ఆళ్వారే వచ్చేసారా అని ఒక మాట అడగద్దు, చిరునవ్వుతో పలకరించొద్దు, అలా పడుకొనే ఉండటమేనా, లేచి కూర్చోవద్దు, ఇలా 2 మాటలు మాట్లాడొద్దు అని ఇప్పుడు ఆళ్వార్లకి ఒక కోపం. ఆ కోపంతో వచ్చినటువంటి ఈ ఊడుదల్, ఈ ప్రణయ కలహం. అయితే ఈ విషయం ఆనాడు పరిమళ రంగనాథుడికి ఇదిగో తిరుమంగై మన్ననికి జరిగినటువంటి సంభాషణ ఏమిటో ఎవ్వరికీ తెలియదు. మరి ఆ విషయం మనకెలా తెలిసిందండి అంటే, మనకున్నది కదా ఒక క్రమం. నాదమునులకి నమ్మాళ్ళ వాళ్ళు అనుగ్రహిస్తే ఆ నాదముల ద్వారా ఉయ్యకొండార్లు, మణక్కాన్నంబి, పెరేనంబి గారు, ఎంబెరమానార్లు, ఇగో భట్టరు, ఎంబారు, భట్టరు, నంజియర్, నంబెళ్ళై, ఇలా వడక్కు తిరువీరి పిళ్ళ, ఇలా ఈ క్రమంలో పెరేవాచ్యాన్ వెళ్ళే దాకా వచ్చింది అని చెప్తూ ఆనాడు ఆడవాళ్ళకి పరిమళ రంగనాథుడికి జరిగినటువంటి పరిమాత్తం, వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసట. ఎలా మనకెలా తెలిసిందండి? ఇప్పుడు చెప్పాను కదా, ఆడవాళ్ళు ఎవరు? నమ్మాళ్ళవాళ్ళకు పెరుమాళ్ళు మయర్వర మదినలం అరుళా అని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించగా, ఆ నమ్మాళ్ళ వాళ్ళకి నమ్మాళ్ళ వాళ్ళు యోగ దశలో నాదమునులకి ఆ విషయాన్ని అందించగా, ఆ విషయం అలా పరంపరగా ఇప్పటికి మన దాకా వచ్చి చేరింది ఆ విషయం. అలాంటి విషయం మనం నొమ్మై తొజుదోం అనేటువంటి ఈ తిరుమలలో మనం చెప్పుకోబోతున్నాం. అంటే నమ్మాళ్ళ వాళ్ళకి నాలాయిరాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ అనుగ్రహం ఎలా తెలిసాయండి? అది నమ్మాళ్ళ వాళ్ళు అందించేటువంటి 4 ప్రబంధాలు కూడా 4 వేదాల సారమని, వాడికి 6 రంగాలు అన్నట్లుగా ఉన్నటువంటి తిరుమంగయ్యాళ్ళ వాళ్ళ ప్రబంధాలు అని, అంటే 4 వేదాలు వారు అందించేటువంటి ప్రబంధాల సారమే ఈ తిరుమంగయ్యాళ్ళ వాళ్ళ యొక్క ప్రబంధాలు అని, ఆ ప్రబంధాల్లో విన్నటువంటి విషయాలన్నీ కూడా నమ్మాళ్ళ వాళ్ళకి అవగాహన ఉన్నది కనుక వారు నాదములకి అందించారు అంటూ, ఏమిటి అసలు ఇప్పుడు ఆడవాళ్ళకు కలిగినటువంటి భావన? అది కోపమా, లేకపోతే అనుకారమా, లేకపోతే దూతలను విడిచిపెట్టడమా, లేకపోతే ప్రార్థన, లేకపోతే అది భావశుద్ధ? ఏమిటది? ఆడవాళ్ళకు కలిగినటువంటి ఈ స్థితి ఏమిటి? అది కోపం అనుకుందామా, అనుకారం అనుకుందామా, దూతల్ని పంపడం అనుకుందామా, ఏమిటి అసలు ఇది? లేదా ప్రార్థిస్తున్నారు అనుకుందామా? అంటే ఆ విషయాన్నే నమ్మాళ్ళ వాళ్ళు నాదములకి అనుగ్రహించగా, అది అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని ఆ విషయాలన్నీ కూడా మనకి ఆచార్యుడి యొక్క అనుగ్రహంతో మనం తెలుసుకోగలుగుతున్నాము, తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ఈ పాసురాలు చూస్తేనట్టు అంటారు కదా ఇక్కడ వారు, ఈ పాసురాలు చూస్తే మనకి ఈ భావాలు ఎక్కడా కనపడవండి. కానీ ఆ పాసురాల్లో ఉన్నటువంటి విషయాలని నమ్మాళ్ళ వాళ్ళకి వారు పాసురాల్లో విషయాలు మాత్రమే కాదు, అందరూ ఆళ్ళవాళ్ళు అనుగ్రహించినటువంటి పాసురాల్లో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా నాదమునులకి అనుగ్రహించటం వల్ల మనం ఈవేళ ఈ భావాలని మనం అనుభవించగలుగుతున్నాము. అంతేకాదు నాదములకి
రామానుజుల వారి విగ్రహాన్ని కూడా అనుగ్రహించినటువంటి వారు కదా నమ్మాళ్ళ వాళ్ళు. ఆ క్రమంలో నాదములకి నమ్మాళ్ళ వాళ్ళు అనుగ్రహిస్తే అది అస్మదాచార్య పర్యంతమని మన పెద్దల వరకు ఆ విషయం వస్తే దాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఏమిటి చెప్పుకోబోతున్నాం ఈ తిరుమజలో? నుమ్మై తొజుదోం అనేటువంటి ఈ తిరుమజలో ఆనాడు తిరుమంగై మన్నన్కి పరిమళ రంగనాథుడికి మధ్యలో జరిగినటువంటి పరిమాత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ తిరుమజలో. వ్యాఖ్యానం. పెరవేణుం ఎన్నుం అపేక్షయిల్ కన్నజి విల్లామై సొల్లిత్తిరే. పేజీ నెంబర్ గుర్తుందా? 291వ పేజీ. అందులో పెరవేణుం ఎన్నుం అపేక్షయిల్ కన్నజి విల్లామై సొల్లిత్తిరే కీజు ఇరు తిరుమ కీజిల్ ఇరు కీజిల్ ఇరు తెరుముజియలే ఇరు తురుముజియలే కీజిల్ ఇరు మొజియిలే. తిరుమజియలే కదా, ఇరు మొజియిలే. పెరవేణుం ఎన్ను అపేక్షయిల్. ఈ పెరవేణుం అనే పదానికి ముందు ప్రాప్యత్తై అనేటువంటి దాన్ని చేర్చుకోవాలట. మనకు అది అరుంబదంలో అనుగ్రహించారు. ప్రాప్యత్తై పెరవేణుం ఎన్ను అపేక్షయిల్ కన్నజి విల్లామై సొల్లిత్తిరే. ఈయనకి ప్రాప్యం. ప్రాప్యం అంటే ఏమిటి? ఫలము. ఫలం అంటే ఏమిటి? కైంకర్యం. ఆ కైంకర్యాన్ని పొందాలనేటువంటి అపేక్షలో ఏ కొరత లేదు అనే విషయాన్ని చెప్పారు కింద తిరుమజుల్లో. ఎలా చెప్పారు కదా, తిరుక్కావళంబాడి ఎంబెరుమాన్ విషయంలోను తిరువెళ్ళక్కుల ఎంబెరుమాన్ విషయంలోను శరణాగతి చేశారు కదా. అది ఆ తర్వాత తిరుప్పార్దనపల్లి ఎంబెరుమాన్ విషయంలో ఆయన్ని అనుభవించాలని ఆశపడ్డారు, ఆయనకి కైంకర్యం చేయాలని ఆశపడ్డారు. అయితే ఇప్పుడు ముందు మనం ఏం చెప్పుకున్నాం? తిరుక్కావళంబాడి ఎంబెరుమాన్ విషయంలో చేసిన శరణాగతి ఆ సర్వధర్మాన్ పరిచర్యలో ఉన్నటువంటి పూర్వఖండము యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది అని. అదిగో ఈ తిరువెళ్ళక్కుళం అనేటువంటి ఆ దివ్యదేశ విషయంలో పాడినటువంటి పాసురాల్లో సర్వధర్మాన్ పరిచర్య అనేటువంటి ఆ చరమ శ్లోకం యొక్క ఉత్తరార్థం చెప్పబడుతోందని చెప్పారు. కానీ దాన్ని ఇంకొక రీతిగా కూడా ఎలా ఆ రెండు తిరుమజులు కూడా ఏది తిరుక్కావళంబాడి ఎంబెరుమాన్ విషయంలో చేసినటువంటి శరణాగతి కానీ తిరువెళ్ళక్కుళ ఎంబెరుమాన్ విషయంలో చేసినటువంటి శరణాగతిని కానీ ఆ రెండు శరణాగతేనండి. ఇది ద్వయమంత్రములోని పూర్వఖండం యొక్క అర్థాన్ని తెలియజేస్తాయి. ఏమిటి? శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రపద్య అనేటువంటి పూర్వఖండము యొక్క అర్థము ఆ రెండు తిరుమజులు తెలియజేస్తాయండి. అది ఉత్తరఖండము యొక్క అర్థం. ఏది? కైంకర్యం చేయాలనేటువంటి ఆశ, ఆయన్ని పొందాలనేటువంటి ఆశ. ఏది? ఈ తిరుప్పార్దనపల్లి ఎంబెరుమాన్ విషయంలో చెప్పిన పాసురాల్లో అది ద్వయమంత్రం యొక్క ఉత్తరఖండ అర్థాన్ని ఆ తిరుమజి తెలియజేస్తోంది అని చెప్తూ కిందటి తిరుమజుల్లో ఆడవాళ్ళకి ప్రాప్యత్తై ఫలాన్ని పొందాలి అనే కోరిక ఉన్నది అని చెప్పడంలో ఏ కొరత లేదండి. అది ఎలా తెలిసిందండి మీకు అంటే ప్రార్థన పళ్ళి పాడువాళ్ ఎన్ను ఉగందరులిన నిలంగళై చొల్లి వాయ్ వెరువు కైకుమేర్పడ ఎల్లయిరే అపేక్షైకు అండి. వారికి ఆ అపేక్ష ఉన్నది అని మనకు ఎలా తెలుస్తుందంటే ప్రార్థన పళ్ళి పాడువాళ్ మా అమ్మాయిలా వాయు వెరుప్పు ఇలా నోరు జల్పిస్తూ ఉన్నది. ఏమని? ఆ తిరుప్పార్దనపల్లి పాడువాళ్ ఆ పార్దనపల్లిలో వేయించేసి ఉన్నటువంటి ఆ ఎంబెరుమాన్నే పాడుతూ ఉన్నదండి మా అమ్మాయి అని ఆ తల్లిగారు చెప్పారు కదా. ఆ మాట చెప్పడం వల్ల ఉగందరులన నిలంగళై చొల్లి వాయు వెరువుగై కుమేర్పడ వెల్లయిరే అపేక్షైకు. అదిగో అలా ఉగందరులన నిలంగళై చొల్లి దివ్యదేశాలని చెప్పి వాయు వెరువుగైకు ఆ ఎంబెరుమాన్ని పొందాలి, ఆయనకి కైంకర్యం చెయ్యాలి అని ఆశపడుతోంది. అంటే ఇంతకంటే ఆవిడికి ప్రాప్య విషయంలో అపేక్ష ఉన్నది అని చెప్పడానికి ఇంక వేరే కారణం ఏం కావాలండి? ఆవిడ చెప్పారు కదా ప్రార్థనపల్లి పాడువాళ్ళని తల్లిగారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎలా? మాగ వైగుందం కాண்பதற்கு என் மனமேகம் என்னும் கண்ணன் விண்ணூறு தகவே செருகின்றன செங்கம் ఎన్ను సొల్లుగెరవై అడయ్యవరకు ఉగందరులన నిలంగలిరే ఆయిత్తు. మన నమ్మాళ్ళ వాళ్ళు కూడా కోరుకున్నారు. ఎక్కడ? మాఘవైగుందం కాண்பதற்கு నేను మనం ఏగం ఎన్ను. ఆ మాఘవైగుందం గొప్పదైనటువంటి విశాలమైనటువంటి శ్రీవైకుంఠాన్ని పొందాలి అని నా మనసు ఎప్పుడూ భావన పడుతూ ఉందయ్యా, కోరుకుంటూ ఉంటుందయ్యా అని చెప్పినట్లుగా కണ്ണన్ విన్నూరు తొడవే సెరిగిందన సెంగం ఎన్ను. కണ്ണన్ ఆ కണ്ണన్ వేయించేసి ఉండేటువంటి విన్నూరు అంటే పరమపదం.
దాన్ని తొజవే నమస్కరించడమే అని, అదే నాకు ఎప్పుడూ కోరిక అని తిరువిరత్తంలో నమ్మాళ్ళవారు సాయించినట్లుగా వీరికి కూడా సొల్లుగెరవై అడయ్యా. అలా నమ్మాళ్ళవారు తిరువిరత్తంలోను తిరువాయముజిలోను పరమపదాన్ని పొందాలి అని కోరికగా ఉన్నది నా మనసుకి ఎప్పుడు అని కోరిక అని వారు భావించినట్టుగా వీరికి ఉగంధరుడిన నిలంగలిదే ఆయిట్టు. మరి తిరుమంగై మన్ననికి కోరిక ఎక్కడ? ఉగంధరుడిన నిలంగడు, దివ్య దేశాల విషయంలో కదా తిరుమంగై ఆళ్వాళ్ళకి కోరిక. ఆగయ్యాలే అందుచేత పరమపదం కలవిరుక్కయ్యా ఇరుక్కిర అవ్విడత్తై విట్టు ఆశ్రితర్కు సర్వ అపేక్షిత ప్రదనాగైక్కాக திருஇந்தளூரிலே ஒன்று சந்நிகிதனானான் நாம் அங்கே போய் புகவே நினைத்த వగైగలెల్లాం పెరలాం ఎన్ను. అందుచేతనే తిరుమంగై మన్నన్ అసలు ఆయన ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వాడు కదా, ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? మనలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండటం కోసమే కదా ఆయన వచ్చింది. ఎలా పరమపదం కలవిరుక్కయ్యా ఇరుక అవ్విడత్తై విట్టు. ఎక్కడుంటాడు ఆయన? పరమపదంలో ఉంటాడు. పరమపదంలో రాజ దర్బారు ఆయనది. కలవిరుక్కై అంటే రాజ దర్బారు. అలా ఉన్నటువంటి ఆ స్థితిని విడిచిపెట్టి ఆశ్రితులైనటువంటి వాళ్ళకి, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి అన్ని అపేక్షలని ఇవ్వటం కోసమని, తీర్చటం కోసమని ఈ తిరువిందళూరులో వచ్చి సన్నిహితుడుగా వేంచేసి ఉన్నాడు. కాబట్టి నాం అంగే పోయి పుగవే నినైత్త వగైగలెల్లాం పెరలాం ఎందు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఆయన ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉన్నవాడు మన అపేక్షితాలు తీర్చడం కోసమే ఈ లోకంలోకి వచ్చాడు. అది ఎక్కడో దూరంగా కాకుండా మనకి సన్నిహితంగా తిరువిందళూరులో వేంచేసి ఉన్నాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం, మనం భావించినటువంటి కైంకర్యాలన్నీ పెరలాం పొందవచ్చు అని పెరియ పారిపోడే పోయి పుక్క ఇడత్తు పెద్ద ఆశతోటి వెళ్ళి ప్రవేశించారు ఆ తిరువిందళూరులోకి. ఎవరు? తిరుమంగై మన్నన్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సన్నివేశం చెప్పుకున్నాం కదా. ஒரு ஸ்ரீ புண்டரீகன் அக்ரூரன் என்ன அப்போலே சொல்லுகிற இவர்கள் பக்கல் பண்ணின விசேஷ கடாட்சத்தை தம் பக்கலிலேயும் பண்ணி திருக்கண்களாலே குடிர நோக்குதல் அணைத்தல் வினவுதல் இவர் ஒழிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் என்னும் పారిత్తు కొడు పుక్కపడియే అడిమయ్యిలే ఏవుదల్. ఆళ్వాళ్ళు చాలా ఆశతో ఆయన ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉన్నవాడు మన కోసం కదా వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్తే మనం కోరుకున్న రీతిగా కైంకర్యం చేసుకోవచ్చు అని వెళ్ళి ఆ తిరువిందళూరులో ప్రవేశిస్తే అక్కడ ఎదురైనటువంటి సన్నివేశం ఏమిటంటే, ఆనాడు ఆ పుండరీకుణ్ణి రక్షించినట్లు లేదా అక్రూరుడి విషయంలో అక్రూరుడి విషయంలో అనుగ్రహించినట్లు సొల్లుగిర ఎవరగల్ పక్కలు పండిన విశేష కటాక్షத்தை, అలా అక్రూరుడి విషయంలోనూ పుండరీకుడి విషయంలో చేసిన విశేష కటాక్షాన్ని తమ పక్కలిలేయం పండి తన విషయంలో కూడా చేసి తిరుక్కణ్గలాలే కులిర నోక్కుదల్, ఆ నేత్రాలతోటి చల్లగా ఇలా నా వైపు చూసి అనుగ్రహించడం కానీ, ఆ నైత్తల్ ఆలింగనం చేసుకోవటం కానీ, వినబుదల్ ఆల్వారే ప్రయాణం బాగా జరిగిందా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని గంటలకు బయలుదేరారు, ఎలా చేరారు, అలాంటి ప్రశ్నలు వేయటం కానీ, ఇదిగో ఒజివిలా అడిమై చెయ్య వేండుం నాం ఎన్ను పారిత్తు కొడు పుక్కపడియే అడిమయ్యిలే ఏ ఉదల్ చెయ్యక్కండిలే. మన నమ్మాళ్ళ వాళ్ళు ఏం కోరుకున్నారు? ఒజివిలా అడిమై చెయ్య వేండుం నామని నమ్మాళ్ళ వాళ్ళు కోరుకున్నట్లుగా తిరుమంగై మన్నన యొక్క కోరిక కూడా అదే కదా. విచ్ఛేదం లేని కైంకర్యం చెయ్యాలి సర్వేశ్వరుడికనే కదా కోరిక. అలా వీరు కోరుకున్న రైతుగా పారిత్తుక్కొడు పుక్కపడియే వీరు భావించి వెళ్ళిన ప్రకారం అడిమయ్యిలే ఏ ఉదల్ చెయ్యక్కండిలే. ఆళ్వారే రండి, మీరు ఈ కైంకర్యాన్ని చేయండి, ఈ పుష్ప కైంకర్యాన్ని చేయండి, ఈ కోవెల తిరుక్కట్ట కైంకర్యాన్ని చేయండి, లేదా ఇదిగో తీర్థ కైంకర్యాన్ని చేయండి, ఏదో క్రియతాం అన్నట్లుగా ఆనాడు ఇళయ పెరుమాళికి రామచంద్రుడు ఎలాగైతే క్రియతాం ఇది మాం వద అని ఇళయ్య పెరుమాళ్ళు చెప్పి కైంకర్యాన్ని ఇప్పించుకున్నట్లుగా ఆనాడు లక్ష్మణస్వామి అంటే రామచంద్రుడు వెంట తానే వెళ్ళాడు కైంకర్యాలు చేయటానికి. కానీ మన కైంకర్యాలు పొందటానికి ఆ లోకం నుండి ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు కనుక అదిగో క్రియతామని ఆజ్ఞాపించి కైంకర్యాలు చేయించుకోవాలి కదా. అలా చెయ్యక్కండిలే ఏ ఉదలు చెయ్యక్కండిలే అలా పిలిచి ఆళ్వారే ఈ కైంకర్యాన్ని మీరు చెయ్యండి అని ఆ మాట వేసి కండిలు కనపడలేదు ఆళ్వాళ్ళకి. అత్తాలే ఏమిటి, ఒక మాట లేదు, ఆలింగనం చేసుకోవటము లేదు, పలకరింపు లేదు,
ఇలా నేత్రాలు తెరిచి కటాక్షించటమూ లేదు, ఏది కైంకర్యాన్ని నియమించను లేదు. దాంతో మిగవం అవసన్నరాయ్, బాగా దుఃఖం కలిగింది ఆడవాళ్ళకి. ஒரு மின்னிடை மடவார் காதில் கடிப்பில் பிராட்டிமார் தசை பிறந்தால் பிரணய கலகத்தாலே கிளாய்த்து சொல்லும் பாசுரம் அடையா. ஆழ்வார் தாமான தன்மையிலே சொல்லலாம்படியான భావం పిరందు సన్నిధియం ఉండాయ్. అది ఒక మిన్నిడే మడవారు, మన నమ్మాళ్ళ వాళ్ళకి మిన్నిడే మడవారిలో కలిగినటువంటి ప్రణయ కలహం, ఆ కోపం ఇప్పుడు మన తిరుమంగై మన్ననికి ఈ కాదిల్ కడిప్పులు అనేటువంటి ఈ తిరుమంగై ఆడవారిది ముందు ముందు వస్తుంది. అందులో పిరాట్టిమారు దశ పిరందాల్, పిరాట్టిమారు దశ పొంది ప్రణయ కలహత్తాలే కిలాయిత్తు చొల్లుం పాసురం అడయ్యా. వాళ్ళు నమ్మాళ్ళ వాళ్ళు కానీ తిరుమంగై మన్నను కానీ ఆ పాసురాలని చెప్పేటప్పుడు స్త్రీ భావాన్ని పొంది పెణ్భావనని పొంది ప్రణయ కలహంతో చెప్పినటువంటి పాసురాలన్నీ కూడా ఈ తిరుమజిలో ఆడవాళ్ళు తామాన తన్మయిలే సొల్లలాంబడియాన భావం పిరందు. అదే తమదైనటువంటి స్వభావం, తమదైనటువంటి భావనతోటే చెప్పేటట్టుగా భావన కలిగి సన్నిధియం ఉండాయ్. పోనీ ఎక్కడో దూరంగా ఉన్నాడా ఏమిటి? సన్నిధియం ఎదురుగానే ఉన్నాడు, సమీపంలోనే ఉన్నాడు. ఎనకు అపేక్షయ్యలు కన్నవజి ఒత్తు అప్రాప్తనుమా ఒత్తు ప్రాప్తనుమా ఇరుక్క ఎన్ అడిమై కొళ్ళాదొழிవదే ఎన్నుం ఇన్నా అప్పుడనే ఎన్నుం ఇన్నా అప్పుడనే ఇన్నా అప్పుడన్ ఏ సివిత్తు పిరందువా అత్తై సొల్లుగిరార్. ఏమిటి ఈ తిరుమజిలో ఉన్నటువంటి విషయము అంటే, ఎనకు అపేక్షయ్యలు, పోని ఆయన చూద్దామా ఎక్కడో దూరంగా ఉన్నాడండి, మనం ప్రార్థిస్తే మాత్రం మన కైంకర్యాలను స్వీకరించమని ఆయన వెంటనే రావాలంటే కాస్త సమయం పడుతుంది కదా అని అందాము అంటే, ఆయన ఎక్కడో దూరంగా లేడు, సన్నిధిలే సన్నిధియం ఉండాయి, సమీపంలోనే ఉన్నాడు, ఎదురుగానే ఉన్నాడు. పోనీ ఆయన ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉన్నవాడు ఈ లోకంలోకి వచ్చి ఎదురుగానే ఉన్నాడండి. అయితే ఉన్నప్పటికీ కూడా ఎనకు అపేక్ష, నీకు ఆపేక్ష ఉండాలి కదా పొందాలి అనే అపేక్ష ఉంటేనే కదా నీకు ఆ కోరిక తీరుతుంది అందాము అంటే, నాకు అపేక్ష పూర్తిగానే ఉన్నది. ఎనకు అపేక్షలు కన్నజి వత్తు కన్నజి అత్తు, అపేక్ష కూడా నా విషయంలో ఏ దోషము లేని అపేక్ష. ఎప్పుడెప్పుడు పెరుమాళను సమీపిద్దామా, ఎప్పుడెప్పుడు పెరుమాళ కైంకర్యం చేయాలనే అపేక్ష నాకు ఉన్నది. ఆయన దూరంగా లేడు, కైంకర్యాలు సమర్పించే నాకు చెయ్యాలనే కోరిక ఉన్నది. అలాంటప్పుడు ఆ కైంకర్యాలను స్వీకరించాలి కదా ఆయన. పోనీ ఏమండి చెయ్యటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, ఆయన సమీపంలోనే ఉన్నాడు, కానీ అసలు నీకు ఆయనకి సంబంధం ఉండాలి కదా. సంబంధం ఉంటే కదా, సంబంధం ఉన్నవాడివైతే వీడు నా సంబంధీకుడే అని ఆయన కైంకర్యాలు చేయించుకోవచ్చు. ఆ సంబంధం ఉండాలి కదా. అందామా అంటే ప్రాప్తనుమా ఇరుక్క, మరి ఆయనకి ఈయనకి నవ్విత సంబంధాలు ఉన్నాయిగా, నిర్హేతుక ఇది నిరుపాధిక బంధువే కదా, ఆయన సంబంధం కలిగిన వాడే కదా. అలాంటప్పుడు సంబంధం కూడా ఉన్నది కదా. అలాంటప్పుడు ఎన్నై అడిమై కొళ్ళాదొழிవదే, నా కైంకర్యాన్ని స్వీకరించలేదే ఆయన. మరి సంబంధము ఉన్నది, సమీపంలోనే ఉన్నాడు, కైంకర్యం చేయాలనే అపేక్ష నాకు ఉన్నది, అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ నా కైంకర్యాన్ని పొందలేదే ఆయన అనేటువంటి ఆవేదన ఆడవాళ్ళది. అలాంటి ఆ వేదనలోంచి, ఆ దుఃఖంలోంచి పుట్టుకొచ్చిందే ఈ తిరుమలి. ఎన్నుం ఇన్నా అప్పుడనే సివిట్కు పిరంద వార్తే సొల్లుగిరారు అనేటువంటి అసంతృప్తితోటి, కోపంతో, అసంతృప్తి వల్ల కలిగినటువంటి కోపముతోటి ఆడవాళ్ళు పాసురాల్ని చెప్తూ ఉన్నారట ఈ తిరుమజిలో. నుమ్మై తొజురోం అనేటువంటి ఈ తిరుమజిలో. అయితే కింద మనకి అరుంబదం ఉంటుంది కదా, నుమ్మయ్యిన్ ప్రవేశం తావళందు ఉలగిల్ శరణం పుక్కు, తావళందు ఉలగిల్ శరణం పుక్కు கண்ணார் கடலில் பிரகிருதி சம்பந்தத்தை அறுத்துத்தர சொல்லி பிராப்தியத்வரையாலே உகந்தருளின நிலத்தில் உத்கடமான அபேட்சையை கீழில் திருமொழியிலே அருளி செய்த அவர்க்கு తిరువెందలూరిల్ ఊడల్ తలయ్య తావళందొలగిల్ అనేటువంటి ఆ తిరుమడిలో తిరుక్కావళంబాడి పాసురాల్లోను శరణాగతి చేశారు. కన్నార్ కడలిల్ ప్రకృతి సంబంధத்தை అరుత్తు తరచొల్లి, ఏమయ్యా నాకు ఈ ప్రకృతి సంబంధాన్ని తొలగింపచేయి, నీ దగ్గరికి చేర్చుకో అని ప్రార్థించారు కదా. అలా
ప్రాప్యత్వరయ్యాలే, అలాంటి ప్రాప్యత్వర, ఎప్పుడెప్పుడు నీకు కైంకర్యాలు చేస్తానా అనేటువంటి ప్రాప్యత్వర కలిగినటువంటి ఆళ్వార్లు ఒగందరుడిన నిలத்தில் ఉత్కటమాన అపేక్షయ్యై కీజిల్ తిరుమడిలే అరుళిచ్చేదా. అది ఉత్కటమైనటువంటి అపేక్ష, ఎప్పుడెప్పుడు నేను ఆయనకి కైంకర్యాలు చేస్తానా అనేటువంటి ఒక అపేక్ష కలిగినటువంటి ఆళ్వార్లు కీజిల్ తిరుమడిలే, కిందట 2 తిరుమజుల్లోనూ అరుళిచ్చేదా తెలియచేయగా, ఆ వరకు తిరువెందలూరిల్ ఊడల్ తలయ్యడుక్కైకు సంగతీయుడుగిరారు. అలా తమకి కైంకర్యం చేయాలనేటువంటి ఉత్కటమైన ప్రేమ చెప్పారు. ఈ లోకంలో నన్ను ఇంకా ఉంచకయ్యా, ఈ దేహ సంబంధాన్ని నాకు తొలగింపచెయ్యి, ఆ పరమపదానికి చేర్చుకో అనేటువంటి ఉత్కటమైన ప్రేమ కలిగిన వారు అనేటువంటి దాన్ని ఆ 2 తిరుమజుల్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఈ తిరువెందలూరులో ఊడల్ తలయ్యడుక్కైకు, ఊడల్ అనేటువంటి ఈ స్థితి, ఈ ప్రణయ కలహం కలగటానికి కారణం ఏమిటో చెప్తున్నారు. సంగతి ఇడుగిరారు. పెరవేణుం ఇత్యాది, పెరవేణుం ఎనదక్కు మున్నే ప్రాప్యత ప్రకృతి సంబంధத்தை அறுத்து தரவேணும் என்னும் பிரார்த்தித்தவர்க்கு మున్బు పోలే ఉగంధరులైన నిలత్తిలే తానే ప్రావణ్యం పిరక్కయ్యాలే. అయితే ఆళ్వార్లు ప్రకృతి సంబంధాన్ని తొలగింప చేయవయ్యా అని ప్రార్థించారు. ఎన్ ఇడర్ పోగొట్టవయ్యా అని, నా దుఃఖాన్ని పోగొట్టవయ్యా అని ప్రార్థించారు కదా ఆళ్వారు. అయితే అలా ప్రార్థించినటువంటి ఆళ్వార్లకి ఏం చేశాడు పెరుమాళ్ళు? మున్బు పోలే, పూర్వము వలే ఉగంధరులిన నిలత్తిల్ తానే ప్రావణ్యం పిరక్కయ్యాలే. ఉగంధరులిన నిలత్తిల్ తానే, ఈ దివ్య దేశాల విషయంలో ప్రావణ్యం పిరక్కయ్యాలే, మరలా ప్రావణ్యం కలగటం చేత ఇవర్ అపేక్షితప్పడియే కొడుక్కడవనాయ్, ఆడవాళ్ళు కోరుకున్నట్లుగానే కొడుక్కడవనాయ్ ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆ పెరుమాళ్ళు. ఏమనుకున్నట్ట? శరీరాంతத்தில் ప్రకృతి సంబంధத்தை నివర్తిప్పిక్క నినైతు దివ్య దేశத்தில் నిలయ్యై కాట్టి కొడుక్క. ఆళ్వాళ్ళకి దేని దివ్య దేశాల మీద ఉత్కటమైన ప్రేమ, ఆ ప్రేమ ఆ ప్రావణ్యాన్ని తగినట్లుగానే వీరు కోరుకున్నట్లుగానే ఆ దివ్య దేశాలని, ఆ దివ్య దేశ అనుభవాన్ని అనుగ్రహిద్దాము. కానీ శరీర అంతరத்தில் ప్రకృతియాలే ప్రకృతి సంబంధத்தை నివర్తిప్పిక్కు అంటే ఈ దేహ సమనంతరం చెప్తారు కదా, మరణమానాలు వైగుంధం కొడుక్కుంపిరాన్ అని చెప్పినట్లుగా నమ్మాళ్ళవారు శరీర అవసానం. ఇక్కడ ఈయన కూడా కాంచి వరదరాజ పెరుమాళ్ళు కూడా ఏం చెప్పారు? శరీర అవసాన దశలోనే ఈ మోక్షం అని చెప్పారు కదా. ఆ రీతిగా పెరుమాళ్ళు కూడా ఏమనుకున్నారు ఆళ్వార్ల విషయంలో? శరీరాంతத்தில் ప్రకృతి సంబంధத்தை నివర్తిప్పిక్క నినైతు. ఆళ్వార్లకు కూడా మనం ఏం చేద్దాం? వీరికి దివ్య దేశాల విషయంలో చాలా ప్రావణ్యం కాబట్టి ఆ ప్రావణ్యాన్ని తగినట్లుగా ఇక్కడ ఉన్నప్పుడు దివ్య దేశ అనుభవాన్ని ఇద్దాం. ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పరమపదంలో కైంకర్యాన్ని ఇద్దాము అని భావించి దివ్య దేశத்தில் నిలయ్యై కాట్టి కొడుక్క, ఆ దివ్య దేశంలో తాను వేయించేసి ఉన్నటువంటి స్థితిని చూపగా, ఇవన్ అచ్చా వ్యవస్థయిల్ వాయి తెరవాదిరుక్కయ్యై ఎన్నీరాదే. ఇప్పుడు అత్యాస్వరూపుడుగా ఉన్నటువంటి పెరుమాళ్ళు కదా. ఇక్కడ తిరువెందలూరులో ఉన్నటువంటి ఆయన ఎవరు? అచ్చా పెరుమాళ్ళు. కానీ అచ్చా పెరుమాళ్ళు మాట్లాడరు అనే విషయాన్ని ఇప్పుడు భావించలేకపోతున్నారు ఆళ్వార్లు. ఆళ్వార్ల యొక్క కోరిక ఏమిటి? నేను నిన్ను ఆశ్రయిద్దామని వచ్చాను, నీకు కైంకర్యం చేద్దామని వచ్చాను, కానీ వచ్చినటువంటి వాడితోటి నువ్వు ఒక మాట మాట్లాడనూ లేదు, లేచి కూర్చోనూ లేదు, నన్ను ఆలింగనం చేసుకోలేదు, ఆప్యాయంగా నా తల నిమరనూ లేదు, ఒక కటాక్షం, ఒక కటాక్షాన్ని నా మీద ప్రసరింప చెయ్యలేదు అని కదా ఆళ్వార్ల యొక్క వేదన. అందుకు కదా కలిగింది ఈ ఆగ్రహం ఇప్పుడు ఆళ్వార్లకి. మరి అయితే ఇవన్ అచ్చా వ్యవస్థయ్యాలే వాయి తెరవాదిరుక్కయ్యై ఎన్నీరాదే. ఇప్పుడు అత్యాస్వరూపుడుగా పెరుమాళ్ళు ఏం చేసి ఉన్నాడు? అత్యాస్వరూపానికి కొన్ని నియమాలు ఉంటాయి, అప్పుడు నోరు తెరిచి మాట్లాడటం అనేటువంటిది ఉండదు అనేటువంటి భావన లేకుండా ఆశయ్యాలే, ఆశతోటి ఆళ్వార్లు సర్వ అపేక్షిత ప్రదనన్నో ఎన్ అపేక్షయ్యం తల ఇక్కట్టినాల్ ఆగాదో ఎన్ను వెందుకిలా ఇక్కిరాల్ ఎన్ను కరుతు. ఇదిగో ఆశయ్యాలే, వచ్చిన వెంటనే ఆడవాళ్ళు కోరుకున్న రీతిగా ఒక చల్లని చిరునవ్వు నవ్వాలా, కానీ ఏం చెయ్యలేదే, అది పొందలేదు అనేటువంటి ఆ బాధ, ఆ బాధలో ఏమిటి ఆడవాళ్ళకి ఆవేదన? సర్వ అపేక్షిత ప్రదనంలో ఎవరైనా
అందరికీ ఏది కోరుకుంటే దాన్ని ఇచ్చేటువంటి వాడు కదా ఈయన. కానీ ఎన్ అపేక్షయ్యం తల కట్టినాల్ ఆగాదో, నా కోరిక కూడా తీర్చాలి కదా అలాంటప్పుడు అని ఎన్నో కిలా ఇక్కిరార్ ఎన్ను కరుత్తు అని ప్రణయ కలహం ఏర్పడింది ఆడవాళ్ళకి పెరుమాళ్ళ విషయంలో. ఏమిటట, ఆడవాళ్ళు వేం చేసిన వెంటనే పెరుమాళ్ళు పలకరించలేదు, దగ్గరికి తీసుకోలేదు, వారికి తగినటువంటి కైంకర్యాన్ని నియమించలేదు. ఇది ఆడవాళ్ళ యొక్క కోపం. కానీ పెరుమాళ్ళు అత్యాస్వరూపుడుగా ఉన్నాడు. శిలా స్వరూపుడుగా ఉన్నటువంటి పెరుమాళ్ళు తన అత్యాస్వరూపం యొక్క నియమాన్ని వీడి మాట్లాడటం కుదరదు కదా అనే విషయాన్ని మర్చిపోయారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళకి ఇప్పుడు ఏమిటి కోరిక, తాము వచ్చాము, వెంటనే పెరుమాళ్ళు తమకు ఏదో కైంకర్యాన్ని నియమించాలి, లేదా చల్లగా ఒక కటాక్షాన్ని తమ మీద ప్రసరింప చెయ్యాలి. ఇది ఆడవాళ్ళ యొక్క కోరిక. అదే అపేక్షే పరమ పదత్తిలే అండో పిరక్క వేండువదు ఇంగు పిరుప్పాన్ ఎన్నెన్న అల్లిచ్చేగిరారు. ఇదిగో అపేక్ష కైంకర్యం చేయాలనేటువంటి అపేక్ష కలగాలంటే ఏమంటే ఈ లోకంలో ఎలా తీరుతుందండి అది? అపేక్ష తీరాలి అంటే, నిత్య కైంకర్యం నీకు కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టాలి, ఆ పరమపదానికి అత్యరాది మార్గం ద్వారా వెళ్ళాలి. అప్పుడు కదా నీకు అపేక్ష తీరుతుంది. అదే అంటున్నారు ఇక్కడ, అపేక్ష పరమపదత్తిలే అండోపి రక్క వేండువదు. అక్కడ కదా కోరిక కలగాలి నీకు. కైంకర్యం చేయాలి, ఉజువిల్ కాలం ఎల్లాం ఉడనాయమని అని విచ్ఛేదం లేని కైంకర్యం చేయాలి. భూతకాలంలో చేయాలి, వర్తమాన కాలంలో చేయాలి, భవిష్యత్ కాలంలో చేయాలి. ఇలా అన్ని వేళలా అన్ని కైంకర్యాలు తామే చెయ్యాలి అనే కోరిక కలగాలి అంటే ఈ లోకంలో ఎలా తీరుతుందండి? ఆ కోరిక తీరాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఈ దేహ సమనంతరం ఆ పరమపదానికి వెళ్ళినప్పుడు కదా ఆ కోరిక మీకు తీరుతుంది. మరి ఇంగు పిరప్పాన్ ఎన్నెన్న అల్లిచ్చేగిరారు. మరి ఇప్పుడు ఆ కోరిక కలిగితే ఎలాగండి అంటే మాఘమిత్యాది. అదేమిటండి, మన నమ్మాడు వాళ్ళకి కలగలేదా అలాంటి కోరిక? పండైనాళాలే ఎన్గిర తిరువాయ్మొழியில் ஆழ்வார்க்கு பிறந்தா போலே அர்ச்சாவதாரத்தில் பிற பரிமாத்தங்களை ஆசைப்பட்டு நம்மை ஒரு கால் காட்டி நடந்தால் ఎన్ను ప్రార్థిక్కై ఉండాగయ్యాలే. పండైనాళాలే అనేటువంటి తిరువాయ్మొழிలో నమ్మాడు వాళ్ళకు కూడా ఇదే ఆశ. ఏది తిరుప్పుట్కుజి అనేటువంటి దివ్యదేశంలో, ఆ దివ్యదేశ ఎంబెరుమాన్ విషయంలో ఆ అచ్చా పెరుమాళ మీద ఆడవాళ్ళకు కలిగినటువంటి కోరిక ఏమిటి? ఆ అచ్చా పెరుమాళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి, కళ్ళు తెరిచి మొదటగా కటాక్షించాలి, నోరు తెరిచి మాట్లాడాలి, అలా లేచి కూర్చోవాలి. ఇది ఆ పెరుమాళకి తాము కైంకర్యం చేయాలి అనేటువంటి ఆశ కలిగింది కదా నమ్మాళ్ళ వాళ్ళకు కూడా. అందుకు వారిని అనుసరించి వారి యొక్క ప్రబంధాలకి అంగాల్లాంటివే కనుక మన తిరుమంగై మన్నని యొక్క ప్రబంధాలు. మరి వీరికి కూడా అలాంటి కోరిక కలగటంలో ఇబ్బంది ఏముందండి అంటూ ఆళ్వాళ్ళకు పిరందా పోలే అర్చావతార విషయంలో చిల పరిమాత్తంగలై ఆశైపట్టు నమ్మాళ్వాళ్ళు పండైనాడాలే అనేటువంటి తిరువాయ్మొழிలో అర్చావతార పెరుమాళ విషయంలో కొన్ని కైంకర్యాలు చేయాలని ఆశపడి నమ్మై ஒரு கால் காட்டி நடந்தால். ఇదిగో నమ్మై ஒரு కాల్ కాటి నడదలు, నా ఎదురుగా 2 అడుగులే వేవయ్యా పెరుమాళ్లే అని ఆశపడ్డారా లేదా నమ్మాడు వాళ్ళు? అదే ఆశ ఇప్పుడు మన తిరుమంగై మన్నను కూడా ఎన్ను ప్రార్థిక్కై ఉండాగయ్యాలే అని ప్రార్థించడం అనేటువంటిది ఉన్నది కనుక అందులో కూడా సోదివాయ్ తిరందు உன் தாமரை கண்களால் நோக்காய் நின் பாத பங்கயமே தலைக்கு அணியாய் ఇత్యాది పరిమాత్తத்தில் ఆశయ్యవరకు అర్ధసిద్ధం ఎన్ను అరుడిచ్చేగిరార్. అందులో కూడా నమ్మాలి వాళ్ళు సోదివాయ్ తిరందు. అదిగో సోదివాయ్ తిరందు, నీ యొక్క పగడాల లాంటి అదరాలు ఉన్నాయే, ఒక్కసారి అలా తెరిచి ఉన్ తామరై కణ్గళాల్లో, అప్పుడు ఒకసారి ఆళ్వారే బాగున్నారని ఒక పలకరింపు. ఆ తర్వాత తామరై కణ్గళాల్లో కాయ్, తామరల లాంటి ఆ నేత్రాలతోటి ఒక కటాక్షాన్ని నా మీద ప్రసరింప చేయవయ్యా. నేను పాద పంగయమే తలైక్కు అణియా, యొక్క తిరువడిగలని నా శిరస్సుకి ఆభరణాల్లాగా అలంకరింప చెయ్యవయ్యా అని ఇత్యాది పరిమాత్తத்தில் ఆశై. ఇలాంటి పరిమాత్రం, ఇలాంటి సేవల విషయంలో ఆశ ఇవర్కుం అర్ధసిద్ధం ఎన్ను అరుడి చేగిరార్. వీటికి కూడా ఇలాంటి పరిమాత్రాలు వీరికి కూడా, ఎవరికి? మన తిరుమంగై మన్ననికి కూడా అర్ధసిద్ధం, వీరికి అదే కోరిక అనేటువంటిది తిరుక్కన్గళాలే ఇత్యాది.
ఏవుదల్ ఎన్నదు కరుమం అరుడి ఎన్నత్తై పత్త తామాన దేవుడి పిలిచి ఒక కైంకర్యం చేయించుకోవయ్యా అని ప్రార్థించారు కదా. అలా తామాన తన్మయ్యాలే ఎంగయ్యాలే. ఎలా ఈ పాసురాలను పాడుతోంది? తామాన తన్మయ్యాలే అంటే ఆణ్భావనతోటి పాడుతూ ఉన్నారండి పాసురాల్ని. ఇవ్విడத்தில் தாமாய் இருந்து ஊடுகை பிராப்தியத்தில் உட்கட ఇచ్చాకృతమాన కలకత్తిన్ మిగుదియిన్ కార్యం ఎన్గై. తామాన తన్మయ్యాలు తనదైనటువంటి స్వభావంతో పాడుతున్నారు అంటున్నారు కదా ఆడవాళ్ళు. అలా అసలు ఇప్పుడు ఈ ఊడల్ ఈ ప్రణయ కలహం కలగటానికి కారణం ఏమిటయ్యా అంటే చెప్తున్నారు. తామాయ్ ఇరుందు ఊడుగై తాముగా ఉండి ఈ ప్రణయ కలహం చేయటం అనేటువంటిది ప్రాప్యమేమిటి? కైంకర్యం. ఆ కైంకర్యంలో ఉన్నటువంటి ఉత్కట ఇచ్ఛ. ఎప్పుడు కైంకర్యం చేయాలి, ఎప్పుడు కైంకర్యం చేయాలి, ఏ కైంకర్యం చేయాలి అనేటువంటి గొప్ప ఇచ్ఛ. ఆ ఇచ్ఛ వల్ల ఇచ్ఛాకృతమాన వారు కోరుకున్నట్టు ఒక ఇచ్ఛ, నేను కైంకర్యం చెయ్యాలి అని ఆ ఇచ్ఛ తీరలేదు. వెంటనే ఏమైంది? ఒక కలకత్తిని ఒక కలత, ఒక దుఃఖం ఏర్పడింది. ఆ దుఃఖం యొక్క మిగుది ఇంకా ఎంఎన్గై అంటే తానాన తన్మయలో ఉండి ఇలా ఓడల్ ఈ ప్రణయ కలహాన్ని చేయడానికి కారణం ఏమిటి? కైంకర్యం విషయంలో ఆశ కలిగింది, తాము కోరుకున్నట్లుగా కైంకర్యాన్ని చెయ్యలేకపోయారు. ఎప్పుడైతే కైంకర్యాన్ని చెయ్యలేకపోయారో వెంటనే మనసు నుండి ఒక ఆవేదన బయలుదేరింది. ఆ ఆవేదనతోటి దానితో పాటుగా నేను పొందాలి అనుకున్న కైంకర్యాన్ని పొందలేకపోయాననే ఆవేదనలోంచి పుట్టుకొచ్చిందే ఈ ప్రణయ కలహం, ఈ ఓడల్ అంటున్నారు ఈ తిరుమజిలో. ఇది అవతారిక. మొదటి పాసురాన్ని రేపు చెప్పుకుందాం. నుమ్మై తొழுதோம் நுந்தம் பணி செய்திருக்கும் நும்மடியோம் இம்மைக்கு இன்பம் பெத்தாம் எந்தாய் இந்தலூரீரே எம்மை கடிதா கருமம் அருளி ஆவாய் என்னு இறங்கி நம்மை ஒருகால் காட்டி நடந்தால் நாங்கள் உய்யோமே. நும்மை தொழுதோம் நுந்தம் பணி செய்து இருக்கும் நும்மடியோம் இம்மைக்கு இன்பம் பெத்தாம் எந்தாய் இந்தலூரி பெத்தோம் எந்தாய் இந்தலூரீரே எம்மைக்கு அடிதா கருமம் அருளி ஆவாவென்னிறங்கி நம்மை ஒருகால் காட்டி நடந்தால் நாங்கள் உய்யோமே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திவ்ய